హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు సుప్రియ అండి. అండ్ మన ఛానల్లో కంప్లీట్ డెవోషనల్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ అండ్ షాపింగ్ వీడియోస్, క్లీనింగ్ వీడియోస్ అయితే ఉంటాయి. మన ఛానల్ని చూడండి, నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి ముందు డే సండే రోజు వ్లాగ్ అన్నమాట. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టించేసి ఇంకా వాళ్ళని ఫ్రెష్ అప్ చేసి అయితే అబకస్ క్లాస్కి అయితే పంపించేశాను. మా హస్బెండ్ తీసుకెళ్లారు. ఇంకా మా బాబు కూడా మా హస్బెండ్తో బయటకు వెళ్ళారనమాట. సో ఇంకా నాకు ఇదే కొంచెం టైం దొరుకుతుంది, సండే కదా, ఇంకా పిల్లలు డే మొత్తం ఇంట్లోనే ఉంటారు. సో ఇప్పుడే కొంచెం టైం దొరుకుతుందని క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నా. నెక్స్ట్ డే అయితే వినాయక చవితి అనమాట. సో ఆల్రెడీ ఇల్లంతా డస్టింగ్ అయితే చేయడానికి ఏం లేదండి. మాది చాలా చిన్న ఇల్లు కాబట్టి నేను ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటూ ఉంటా. అండ్ మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసిందే కదా, నేను 16 సోమవారాల వ్రతం చేస్తున్నా కాబట్టి ఎవ్రీ వీక్ అయితే ఖచ్చితంగా ఇల్లు క్లీన్ చేస్తాను కాబట్టి ఎక్కువ డస్ట్ అయితే ఏం లేదు. బట్ కిచెన్ కొంచెం సర్దుతామని చెప్పేసి అయితే కొంచెం స్టార్ట్ చేశా. ఇంకా లాస్ట్ టైం అయితే నేను ఈ ఆర్గనైజింగ్ అంతా చేసుకుంటుంటే ఈ బాక్సెస్ అన్నీ మార్చేసి అయితే ఈ బాక్సెస్లోకి పెట్టేసిన వీడియో ఉంది కదండి, దానికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. సో ప్లాస్టిక్ ఫ్రీ కిచెన్ చేసేసా అని చెప్పేసి అయితే నేను వీడియో అయితే చేశాను. దానికైతే ఆల్మోస్ట్ 29K వ్యూస్ అయితే వచ్చాయి. సో చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ చాలా ఎంక్వైరీస్ అయితే వచ్చాయన్నమాట లింక్స్ గురించి. అవన్నీ నేనైతే బిఫోర్ వీడియోలో అయితే అన్ని బాక్సెస్వి అన్నీ అయితే నేను లింక్స్ ఇచ్చాను, కానీ మళ్ళీ అడిగారు. సో ఈ వీడియోలో కూడా నేను లింక్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తా. డిస్క్రిప్షన్లో అయితే చెక్ చేయండి, నేను లింక్స్ ఇస్తాను. అండ్ ఆ వీడియోస్ లింక్స్ కూడా ఇస్తా, చూడండి వాళ్ళు ఉంటే ప్లీజ్ ఒకసారి చూడండి. అండ్ ఈ బాక్సెస్ గురించి అయితే చాలా అడిగారండి. సో ఇవైతే బాగానే ఉన్నాయి కండిషన్. నేను ఆల్మోస్ట్ 2 months నుంచి యూజ్ చేస్తున్నా కదా, మంచిగానే ఉన్నాయి. బట్ ఒకటే ప్రాబ్లం ఏంటంటే అక్కడ 1 kg కెపాసిటీ అని చెప్పారు కదా, మనకు ఒక 800 వరకు అయితే సరిపోతుంది. అంటే కొంచెం 1 kgకి అయితే కొంచెం తక్కువగా అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. బట్ ఇట్స్ ఓకే. మనం ఆల్మోస్ట్ పప్పులు అటువంటి కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇటువంటివి అయితే మనము కొంచెం తక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటాం కదా. సో కొంచెం చిన్న ఫ్యామిలీస్కి అయితే ఇవి మంచిగా సెట్ అవుతాయి. అండ్ ఈ డిజైన్లో మనకి 1500 mlలో కూడా, అంటే ఆల్మోస్ట్ 1 kgకి సరిపోయేంత కెపాసిటీ ఉన్న బాక్సెస్ కూడా ఉన్నాయి. సో మీరు అట్లా తీసుకోవాలనుకుంటే కెపాసిటీ కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ప్రైస్ కూడా ఒక 200-300 అట్లా ఎక్కువ పడుతుంది. అలా కావాలనుకుంటే కూడా అలా కూడా ఉన్నాయన్నమాట అమెజాన్లో. మీరు చెక్ చేయండి, ఈ లింక్స్ త్రూ అయితే మీకు సిమిలర్గా అయితే మీకు సజెషన్స్ వస్తూ ఉంటాయి, అందులో చూస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ అయితే బాక్సెస్ అన్నీ క్లీన్ చేశాను. అండ్ కొన్ని బాక్సెస్ ఏమో వాష్ చేశాను, అండ్ ఇంకొన్ని బాక్సెస్ ఏమో తూడ్చి అయితే పెట్టేశాను. అండ్ ఇక్కడ షీట్స్ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను, అది కూడా ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా. ఇప్పుడైతే వాటిని కొంచెం క్లీన్ చేసి ఆరపెట్టేసి మళ్ళీ అవే వేసాను అన్నమాట, రీయూజ్ చేశాను. ఇప్పుడు వీటిని వాష్ చేశాను కదా, నాకైతే ఏం చేంజ్ అనిపించలేదు, బాగానే తొందరగా ఆరిపోయాయి అనమాట. సో వాటర్ అయితే వాటి పైన లేవు, ఫాస్ట్గా అయితే ఆరిపోయాయి. ఇంకా షెల్ఫ్స్ అన్నీ సర్దడం అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ ర్యాక్ పక్కన పెట్టేసి ఇక్కడ గిన్నెల స్టాండ్ ఉంటుంది కదా, అవన్నీ కూడా అందులో నుంచి అవన్నీ గిన్నెలన్నీ తీసి పక్కన పెట్టేసి స్టాండ్ కూడా క్లీన్ చేస్తున్నా. ఇక్కడ ఈ స్టాండ్ అయితే చాలా యూజ్ అవుతుందండి. కింగ్ ఆఫ్ కిచెన్ అని చెప్పొచ్చు ఇది ఒక్కటి. స్టోరేజ్కి అయితే నేను ఆల్మోస్ట్ అన్నీ అయితే ఇందులోనే పెట్టేస్తా. ప్లేట్స్, ఇంకా స్పూన్స్, గరిటెలు, ఇంకా చిన్న ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్, అండ్ ఇంకా గ్లాసెస్, కప్స్ అన్నీ ఇందులోనే సెట్ అయిపోతాయి నాకు. అండ్ ఇది వచ్చేసి నేను మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ మా మమ్మీ కొనిచ్చారనమాట నాకు. సో ఇదైతే చాలా యూస్ఫుల్. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాతనే మా మమ్మీ ఇది కొనించారు. ఇక్కడ సెల్ఫ్స్ అవన్నీ ఏం లేవని చెప్పేసి అయితే నేను ఫస్ట్ వచ్చినప్పుడు అయితే మమ్మీతో వచ్చానమాట. సో అక్కడ అమ్మ చూసి ఇక్కడైతే నీకు షెల్ఫ్స్ అవన్నీ ఏం లేవు కదా అని చెప్పేసి అయితే తీసుకున్నారనమాట. అంతకుముందే మేము ఆ సిటీలో రెంట్కు ఉండేవాళ్ళం. సో ఇదైతే మా ఓన్ హౌస్ అన్నమాట. సో ఇంకా దీన్ని ఇంకా సెల్ఫ్స్ అవన్నీ కన్స్ట్రక్ట్ చెయ్యలేము అని చెప్పేసి అయితే నేను ఇట్లా టెంపరీగా అయితే ఈ స్టాండ్స్ ఇవన్నీ పైన అయితే బేస్ చేసుకొని అయితే స్టోరేజ్ అయితే పెట్టుకుంటున్నా. సో ఈ స్టాండ్ గురించి కూడా చాలామంది అడిగారండి. ఇందులో 2 లైన్స్లో కూడా ఉన్నాయి. సో 2 ర్యాక్స్ కూడా వస్తాయి. బట్ నాకు స్టోరేజ్ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను 3 లైన్స్ తీసుకున్నాను. మీకు కావాలంటే 2 లైన్స్లో కూడా ఉన్నాయి. అండ్ ఈ స్మాల్ కంటైనర్స్ గురించి కూడా చాలా క్వెరీస్ వచ్చినాయి. మీకు అన్ని లింక్స్ అయితే నేను ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. నేను ఏవైతే నేను ఇవన్నీ సెల్ఫ్స్లో సర్దుకుంటున్న వీడియో ఉంది చూడండి, అందులో అయితే అన్ని డిస్క్రిప్షన్స్ ఇచ్చాను. బట్ కంప్లీట్గా చూడని వాళ్ళు, అంటే బిఫోర్ వీడియో చూడని వాళ్ళైతే చాలామంది లింక్స్ అడిగారు. వాళ్ళందరికీ నేను మళ్ళీ రిప్లై ఇచ్చాను, బిఫోర్ వీడియోలో ఉన్నాయని చెప్పేసి. బట్ మళ్ళీ అడిగారన్నమాట. సో నేను ఈ వీడియోలో కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తా.
ఇక్కడైతే మళ్ళీ ఇంకా ఇవైతే గ్లాస్‌వి కదా! ఊరికే నేను వాష్ చేయలేను గదా! సో, నేను ఎప్పటికప్పుడు 1 వీక్ ఒకసారి అయితే అన్నీ తుడుచుతూనే ఉంటాననమాట. సో, ఇక్కడ అన్నీ మంచిగా తుడుచుకున్నాను. అండ్ ఇక్కడ నాకు రెగ్యులర్ పర్పస్‌లో యూజ్ చేసుకునేటివన్నీ పసుపు, కారం, ఇంకా సాల్ట్ ఇవన్నీ అయితే సాల్ట్ అయితే నిండుకుంది. ఇంకా ఫిల్ చేయలేదు. సో, వాష్ చేసి పెట్టేసాను. అది ఆరిపోయింది. ఇంకా పెట్టేసాననమాట. సో, జీలకర్ర, ఆవాలు, ఇంకా మసాలా ఇవన్నీ అయితే కొంచెం అందేలాగా పెట్టుకుంటాననమాట. మనం కుకింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా! అండ్ ఇక్కడ టీ పౌడర్, షుగర్ ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టేసుకుంటాను. అండ్ ఇక్కడ పట్కర్ అండ్ చపాతీ చేసేది, రోల్ చేసేది, ఇంకా ఇవన్నీ అయితే మిక్సీకి యూజ్ చేసేవి అండ్ రా సాల్ట్ ఇంకా లైటర్ ఇవన్నీ అయితే నాకు అందుబాటులో ఉండేలాగా ఈ స్టాండ్‌లో అయితే అరేంజ్ చేసుకున్నాను. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను కదా! ఎలా అరేంజ్ చేసుకున్నానని చెప్పేసి. అండ్ ఆ వీడియోకి మంచి వ్యూస్ వచ్చినాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇక్కడ కుక్కర్ విజిల్ కూడా వెతుకుతూ ఉంటానన్నమాట నేనెప్పుడు. సో, నాకిక్కడ దొరికేలాగా అయితే పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఇంకా ర్యాక్ సర్దడం అయితే అయిపోయింది. ఇక్కడైతే ఈ స్టాండ్ అయితే కొంచెం నార్మల్‌గా ఫస్ట్ నార్మల్ క్లాత్‌తో క్లీన్ చేసి, దాని తర్వాత కొంచెం వాటర్ అప్లై చేసి వాటర్‌లో క్లాత్ డిప్ చేసి అయితే మంచిగా స్టాండ్ అయితే తుడుచుకుంటున్నాను. ఈ స్టాండ్ అయితే నాకు చాలా హెల్ప్‌ఫుల్ అండి. అసలు ఇంట్లో అంతకుముందు మేము సిటీలో ఉన్నప్పుడైతే నాకు చాలా షెల్ఫ్స్ ఉండేవి. సో, నేనప్పుడైతే నాకు ఈ స్టాండ్ అవసరం రాలేదన్నమాట. సో, ఇంట్లోకొచ్చిన తర్వాత అయితే నాకు ఈ స్టాండ్ అయితే చాలా చాలా హెల్ప్‌ఫుల్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ అన్నీ వంట సామాన్ అంటే డైలీ పర్పస్‌లో మనం యూజ్ చేసే ప్లేట్స్ ఇవన్నీ అయితే ఇందులోనే పెట్టేసుకుంటా. అండ్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను కాబట్టి ఎక్కువ డస్ట్ అయితే ఏముండదు. ఎవ్రీడే యూజ్ చేసే ఐటెమ్స్ మాత్రమే ఇందులో ఉంటాయి. అండ్ నేను లిమిటెడ్‌గానే పెట్టుకుంటాను. ఎందుకంటే మనకి ఊరికూరికనే మనకి క్లీన్ చేసుకోవడానికి ప్రాబ్లమ్‌గా ఉంటుంది. అండ్ ఎలాగో మనకి స్టోరేజ్ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి ఇంకా ఎక్కువగా పెట్టుకుంటే కూడా క్లమ్జీ అయిపోతుందని చెప్పేసి చాలా లిమిటెడ్ థింగ్స్ మాత్రమే నేను పెట్టుకుంటా అన్నమాట. ఇక్కడైతే మళ్ళీ ఇవన్నీ డైలీ యూజ్ చేసేటివి కాబట్టి నేను ఇక్కడ అయితే ఏం క్లీన్ చేయలేదు. జస్ట్ అట్లా తీసి స్టాండ్ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ అన్నీ పెట్టేసుకున్నా. అసలు డస్ట్ అయితే ఏముండదు పెద్దగా. ఎందుకంటే ప్రతి వీక్ అయితే వ్రతం చేస్తున్నా కాబట్టి లైట్‌గా అయితే ఎప్పటిదప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటా. సో, ఎలాగో పండగ కదా! సో, క్లీనింగ్ అనేది ఒక హ్యాబిట్ అనమాట. పండగలకి అట్లా క్లీన్ చేసుకోవడం. సో, అలవాటులాగా అని చెప్పేసి మళ్ళీ క్లీనింగ్ అయితే చేసేసుకున్నా. ఎంత నీట్‌గా ఉన్నా మళ్ళీ ఒకసారి అన్నీ సర్దుకుంటే మంచిగా కనిపిస్తాయి కదా! చూడండి ఎంత బాగా నీట్‌గా కనిపిస్తుందో. మనం ఎప్పుడు నీట్‌గానే ఆర్గనైజ్ చేసుకున్నా పర్టిక్యులర్‌గా క్లీన్ చేసుకున్నప్పుడు ఆ ఫీల్ బావుంటుంది కదా! సో, ఇక్కడైతే నేనైతే అన్నీ మళ్ళీ ఒక ఆర్డర్‌లో అయితే పెట్టేసుకున్నా. సో, నెక్స్ట్ ఇంకా కిచెన్ క్లీనింగ్ అయిపోయేలోపు మా హస్బెండ్ అండ్ పిల్లలైతే వచ్చేసారు. సో, ఇంకా ఆయనైతే కొన్ని ఫ్రూట్స్, వెజిటబుల్స్, కొన్ని గ్రాసరీస్ అయితే తీసుకొచ్చారు. వాటన్నిటిని నేనైతే నీట్‌గా సర్దేసుకుంటా అయితే ఈరోజు కిచెన్‌లో కొంచెం వర్క్ అయితే అయిపోయినట్టే. ఫస్ట్ అయితే వెజిటబుల్స్ అయితే అన్నీ అయితే ఎక్కడివక్కడ సర్ది పెట్టేసుకుంటున్నాను. అండ్ ఈ బాక్సెస్ కూడా నేను అమెజాన్‌లోనే తీసుకున్నానండి. మోస్ట్‌లీ అయితే అందరి ఇళ్లల్లో ఉండే ఉంటాయి. ఫ్రిడ్జ్ స్టోరేజ్ కంటైనర్స్. సో, ఇవి అయితే చాలా తక్కువ వెజిటబుల్స్ అయితే ఇందులో పడతాయన్నమాట. సో, కొన్ని మాత్రమే లైక్ పచ్చిమిర్చి, క్యారెట్స్ అండ్ కొత్తిమీర, పుదీనా అండ్ కరివేపాకు ఇటువంటివి అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా లెమన్స్ ఇటువంటివి అయితే. బట్ మనకి ఈ టమాటోస్ కొన్ని ఐటెమ్స్ అయితే ఇందులో స్టోర్ చేసుకోలేము. నేను తీసుకున్నది 1500 ml కెపాసిటీ అన్నమాట. సో, ఇందులో అయితే టమాటోస్ అయితే ఆల్మోస్ట్ ఒక పావు కేజీకి కొంచెం ఎక్కువగా పడతాయి అంతే. ఇంకా వీటికైతే నేనైతే కొంచెం పచ్చిమిర్చి ఇటువంటివే ఎక్కువ స్టోర్ చేస్తూ ఉంటాను. అండ్ మేము తెచ్చుకోవడం కూడా చాలా తక్కువ వెజిటబుల్సే తెచ్చుకుంటాం. ఎలాగో మా హస్బెండ్ బయటికెళ్తూనే ఉంటారు కాబట్టి 2-3 డేస్‌కి ఒకసారి అయితే వెజిటబుల్స్ తెస్తారు కాబట్టి ఎక్కువ స్టోరేజ్ అయితే చేసుకోవడానికైతే ఉండదు నాకు. సో, ఇక్కడ నేను కుకింగ్ చేశాక ఒక 2 డేస్‌కి అట్లా స్టోర్ చేసుకుంటాను కాబట్టి నాకు ఈ స్టోరేజ్ కంటైనర్స్ అయితే ఓకే యూజ్ అవుతున్నాయి. అండ్ మీరు తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం కొంచెం ఎక్కువ కెపాసిటీవి ఉంటాయి. సో, అట్లా అయితే ట్రై చేయండి. అండ్ ఇక్కడైతే వెజిటబుల్స్ అన్నీ సర్దేసి అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ ఇవైతే పక్కన పెట్టేసుకున్నాను ఈరోజు వంట చేయడానికి. సో, సండే కాబట్టి పిల్లలకి పన్నీర్‌తో ఏదైనా డిఫరెంట్‌గా చేద్దామని చెప్పేసి అయితే పన్నీర్, క్యారెట్స్ ఇవన్నీ అయితే పక్కన పెట్టేసుకున్న కుకింగ్‌కి. అండ్ ఇక్కడ ఆనియన్స్ కూడా తీసుకొచ్చారు. ఈ ఆనియన్స్ కూడా ఈ ర్యాక్ మళ్ళీ క్లీన్ చేసి ఆనియన్స్ కూడా కొంచెం క్లీన్ చేసి ర్యాక్‌లో అయితే ఆనియన్స్ అంతా సెట్ చేసేసుకున్నా. అండ్ ఇక్కడ ఇంకా ఇవి 2 అయితే మిగిలిపోయినాయి. ఇప్పుడైతే వీటిని ఫిల్ చేయలేను. సో, ఇక్కడ ఎక్స్ట్రా స్టోరేజ్ బాక్స్ ఉంటుంది కదా! అందులో వేసి పక్కన పెట్టేసుకొని కుకింగ్ అయితే స్టార్ట్ చేశా. ఇక్కడ పన్నీర్ కర్రీ అయితే చేశాను. అండ్ మా పిల్లలకైతే ఫేవరెట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి రైస్ ఇలా పులావ్ లాగా అయితే క్యారెట్స్, బీన్స్ వేసి అయితే పులావ్ లాగా అయితే చేశాను. ఇది ఈరోజు వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.